ఈ వీడియో మీరు మొత్తం చూడండి. నేను ఎక్కడికి వెళ్ళినా, నేనే ఎక్కడ అభిషేకం చేసినా, ఎక్కడ శివయ్యని మొక్కుకున్నా అని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో చూపిస్తా. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ చిన్న జీవితంలోనే అన్నీ చూసుకోండి. నా మాట సత్యం కాబట్టి, నేను చెప్పేది నిజం కాబట్టి ఆ కోయిలు కూడా చూసిరా అట్లుంటుంది అన్నమాట సత్యం. ఓం నమ శివాయ. ఈ జీవితం అనేది చాలా చిన్నది. ఈ జీవితం మీదనే విరక్తి వచ్చి ఈ జీవితం వద్దనుకునే స్టేజ్లో కూడా నువ్వు ఒక్కసారి శివయ్య టెంపుల్కి వెళ్ళి అక్కడ కూర్చొని, శివయ్య టెంపుల్ అని కాదు, ఏ అమ్మవారి టెంపుల్కైనా కానీ ఏ టెంపుల్కైనా వెళ్ళి అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు అమ్మవారిని మంచిగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని ఎంత మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది రాంగ్ అయితే ఇప్పుడు వచ్చి మీరు కామెంట్ పెట్టవచ్చు. కానీ మీరు ఒక్కసారి అనుభవం అయితే నెక్స్ట్ టైం మీరే వెళ్తారు. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఇంకా మా టెన్షన్సే మాకున్నాయి, మా బాధలే మాకున్నాయి, ఇంకా టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటారు. ఆ కన్న తండ్రిని మనం గుర్తించలేంది ఈ జన్మ వ్యర్థం. అందరికీ శనార్థి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ మల్లన్న ఆశీస్సులు, ఆ శివయ్య ఆశీస్సులు, ఆ ఎల్లమ్మ ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి. ఈ వీడియో మీ దాకా చేరిందంటే మీ యొక్క అదృష్టం అనుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు మాస శివరాత్రి, చతుర్దశి, అలాగే మన సోమవారం, శివుడికి ఎంతో ప్రీతికరమైన సోమవారం కూడా ఈ 3 కలిసి రావడం మన అదృష్టం అనుకోవచ్చు, మన అదృష్టంగా భావించవచ్చు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈరోజు చాలా వరకు టెంపుల్స్ కానీ, ఆ శివయ్య అభిషేకాలు కానీ, ఆ శివయ్య అర్చనలు కానీ ప్రతి ఒక్కరు చేయించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మృత్యువుని జయించండి, అందరికీ మంచి జరగాలి, అష్ట ఐశ్వర్య ఆయు ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నా. ఎప్పటికీ ఎవ్వరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆశీస్సులు కానీ, ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉంటాయి. నేనేం చెప్తున్నా అంటే ఈ జీవితం అనేది చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలోనే మనకి ఆ శివయ్య దర్శనం కానీ, ఆ శివయ్యని తలుసుకోవడం కానీ, ఆ శివయ్యని గుర్తించడం కానీ చేయాలి. లేకపోతే ఈ జన్మ మనకి వ్యర్థం, ఈ జన్మ వేస్ట్. ఎందుకంటే ఆ కన్న తండ్రిని మనం గుర్తించలేంది ఈ జన్మ వ్యర్థం. కాబట్టి ఎంత పని ఉన్నా కానీ, ఎంత పనులతో స్ట్రగుల్లో ఉన్నా కానీ, ఎంత టెన్షన్లు ఉన్నా కానీ ఆ శివయ్య టెంపుల్కి పోవాలి, ఆయన దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఇంకా మా టెన్షన్సే మాకున్నాయి, మా బాధలే మాకున్నాయి, ఇంకా టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటారు, ఇట్లనే ఉంటారు. కానీ మీరు ఒక్కసారి అనుభవం అయితే నెక్స్ట్ టైం మీరే వెళ్తారు. ఒక్కసారి మీరు టెన్షన్స్ ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, ఒక అవమానాలు ఎదురైనప్పుడు ఈ జీవితం మీదనే విరక్తి వచ్చి ఈ జీవితం వద్దనుకునే స్టేజ్లో కూడా నువ్వు ఒక్కసారి శివయ్య టెంపుల్కి వెళ్ళి అక్కడ కూర్చొని, శివయ్య టెంపుల్ అని కాదు, ఏ అమ్మవారి టెంపుల్కైనా కానీ ఏ టెంపుల్కైనా వెళ్ళి అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు అమ్మవారిని మంచిగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని, మనస్ఫూర్తి మొక్కుకొని అన్నీ చేసుకొని ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఈ జీవితం ఏంది ఏం కథ అనేది అంత అర్థమవుతుంది. ఎంత మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది రాంగ్ అయితే ఇప్పుడు వచ్చి మీరు కామెంట్ పెట్టవచ్చు వీడియో కింద ఇట్లా. ఎందుకంటే నేను అనుభవం చేసినవి నా పక్కన ఉన్న వాళ్ళు స్వామి నాకు ఇక్కడ పోతే అక్కడ కూర్చుంటే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా మంచి కూడా జరిగింది అని చెప్పి మాట్లాడుతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే చేసిన తర్వాతనే అనుభవం అవుతుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ఎంత పెద్ద బాధ ఉన్నా కానీ, ఆయన బాధ పెట్టేదైనా ఆయననే, బాధ తీర్చేదైనా ఆయన, గుద్దల పడేదైనా ఆయననే, పైకి లేపాలన్న ఆయననే. కాబట్టి కష్టాలు బాధలు అనేది మనిషికి మంచి జన్మ ఎత్తినప్పుడు నరమానవుని జీవితంలోనే మొత్తం అన్ని బాధలే ఉంటాయి, అన్ని కష్టాలు ఉంటాయి, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ తట్టుకొని పైకి వచ్చిన వాడే నిజమైన జీవితం, వాడిది నిజమైన జీవితం. ఈరోజు కష్టం వచ్చింది, బాధ వచ్చింది అని చెప్పేసి కొంతమంది అది చేసుకుంటా, నేను ఇది చేసుకుంటా, నాకు ఈ జీవితం వద్దా అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ శివయ్యలో ఐక్యం కావాలని చెప్పేసి ఇంకా నాకు ఈ జీవితం వద్దని చెప్పేసి చాలా మంది సూసైడ్ ఐటమ్ కూడా అలాంటివి చేసుకుంటారు. ఆ సూసైడ్ చేసుకునే దానికి కూడా ఏది ఉండదు. ఆ సూసైడ్ చేసుకుంటే, ఈ ప్రాణం తీసేసుకుంటే దానికే అదే రీజన్, ఇంకా అదే మార్గం అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే అవన్నీ తట్టుకొని నిలబడితేనే జీవితం అనేది అర్థమవుతుంది. జీవితంలో ఇంకా ముందు ఏమైనా కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిన టైంలో ఆ కష్టాలు ఎదుర్కోగలుగుతాం. ఎందుకంటే ఇంత ముందుకే నువ్వు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డవు, అవన్నీ ఎదుర్కొని వచ్చినావు. కాబట్టి నీకు రేపు నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏ టైంలో ఏదైనా కానీ నువ్వు తట్టుకోగలుగుతావు అట్లా. కాబట్టి ప్రతి ఒక్కరికి
నేను చెప్పేది ఒకటి, వీలైనంత వరకు ఆ దేవుని దర్శనాలు చేసుకోవాలి. ఈ జీవితం చాలా చిన్నది, ఈ చిన్న జీవితంలోనే అన్నీ చూసుకోవాలి. ఓం నమ శివాయ. నా మాట సత్యం కాబట్టి, నేను చెప్పేది నిజం కాబట్టి ఆ కోయిలు కూడా చూసిరా అట్లుంటుంది అనమాట సత్యం. ఓం నమ శివాయ. ఇంకా నేను పొద్దున్నే లేచి స్నానం చేసుకొని ఆ సూర్య భగవానునికి సూర్య నమస్కారం చేసుకొని శివయ్య అభిషేకం అయితే మొదలుపెట్టిన. ఒకసారి ఆ శివయ్య అభిషేకం ఎట్లా చేస్తున్నా అనేది చూడండి మా ఇంట్లో. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతాకాయ త్రికాలగ్నికాలాయ కాలగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇంకా ఫస్ట్ మా ఇంట్లో శివయ్యకి అభిషేకం చేసుకొని మా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక నేను మళ్ళా వేరే టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా పీస్ఫుల్గా చాలా చల్లగా గాలి వస్తుంటుంది. మీకు ఆ వీడియో పెడతా చూడండి. ఇంకా నేను మళ్ళా వేరే గుడికి అయితే వెళ్ళడం జరిగింది. ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్ అంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ శివలింగానికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ అభిషేకాలు కూడా జరిగినాయి. చాలామంది పంచామృతాలతోటి అభిషేకాలు అయితే చేస్తారు. అక్కడ మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ దాని పక్కలో ఈ గుడి అనమాట. ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది. ఇక్కడ అయ్యతో పాటు అమ్మ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అక్కడ అయ్యని దర్శనం చేసుకొని ఆ చెట్ల దగ్గర కూర్చొని మంచిగా కాసేపు ధ్యానం చేసుకొని అమ్మవారిని తలుచుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా వచ్చి నేను దర్శనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కూడా వచ్చి అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంటి దగ్గరికి అయితే నేను వచ్చిన ఇంట్లో చెప్పిన ఇంటి దగ్గర ఇట్లా పూజ చేసుకున్న తర్వాత మన వేరే గుడి దగ్గరికి రావాలి. ఎందుకంటే ఫస్ట్ మన ఇంట్లో చూసుకున్న తర్వాత మన ఇంట్లో దేవుడే, ఏడైనా దేవుడే, ఎక్కడైనా దేవుడే. కాబట్టి ఇంటి దగ్గర మన దేవునికి దర్శనం చేసుకుని మన దేవుణ్ణి పూజించుకున్న తర్వాత ఇట్లా నేను టెంపుల్కి వచ్చిన. మీరు కూడా మీ ఇంట్లో దేవుణ్ణి పూజించిన తర్వాత బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఏ గుడైనా దగ్గర ఉన్నా కానీ ఆ గుడిని దర్శనం చేసుకోవాలి. కాబట్టి మీరు చూడండి ఒకసారి అయితే ఎట్లుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అలాంటి ప్లేస్ ఉంటాను. కాబట్టి ఎందుకంటే రోజు పీస్ఫుల్ ఉంటుంది ప్లేస్. ఎంత గాలి వస్తుంది ఇట్లా చూసిరు కదా ఎంతటి చల్లటి గాలో. ఆ గుట్టలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, చల్లని గాలి వస్తుంటుంది. ఆ శివయ్యని అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా కొద్దిసేపు అక్కడ కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి వెళ్తుంటాను అనమాట. ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.